అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్టీసీ బస్సు అనగానే మనందరం గుర్తొచ్చేది సురక్షితమని. అది ప్రూవ్ చేశాడండి ఒడిశా చెందిన ఆర్టీసీ డ్రైవర్. మొన్న కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ఆ వేమూరి కావేరి ట్రావెల్స్ ప్లేస్లో ఆర్టీసీ బస్సు కనుక ఉన్నట్టయితే బస్సు తగలబడిపోయేది, బట్ అందరూ బతికేవాళ్ళు. ఎందుకు? ఆర్టీసీ డ్రైవర్ అన్నప్పుడు అతనికి ఫస్ట్ ప్రయారిటీ లోపల ఉన్నటువంటి మన ప్రయాణికులు. అదే ప్రైవేట్ బస్సు వాడు అనుకోండి, డ్రైవర్కి ఫస్ట్ ప్రయారిటీ బస్సు జాగ్రత్త, అండ్ ఇతని మీద కంప్లైంట్స్ ఏమి ఓనర్కి వెళ్ళకూడదు. ఇది ఆర్టీసీ డ్రైవర్కి అలా కాదు, ఫస్ట్ ప్రయారిటీ ప్రయాణికులు. ఉద్యోగం ఉంటే పోయింది, లేకపోతే లేదు. ప్రయాణికులు, ఒక పోలీసు కూడా తన ప్రాణం పోయిద్దని తెలిసిన ఎంత వెళ్ళి తనని కాపాడుతాడు, చనిపోతాడు. సైనికుడు అంతే. ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగుడి రెస్పాన్సిబిలిటీ. ఇంకొంతమంది ఎదవలు అంటారు, ఎదవలు పక్కన పెడతాం. ఇది ఎంతని చెప్పానంటే, మొన్న సేమ్ కర్నూలు బస్సు ఘటనకు సంబంధించి ఎలాగైతే జరిగిందో అలాగే ఈరోజు వైజాగ్ నుంచి జైపూర్ అంటే రాజస్థాన్ జైపూర్ వేరు, ఒడిశా జైపూర్ వేరు. ఒడిశాలో జైపూర్ అని ఉంటుంది. అరకు వ్యాలీ వెళ్ళడానికి మీకు బోర్డులు కనిపిస్తున్నాయి, జైపూర్ అని చెప్పేసి. మొత్తం ట్రైబల్ ఏరియా నుంచి వెళ్తుంది బస్సు. ఒకటి వెళ్తుంది. ఇంతలో పార్వతీపురం మన్యం ఏరియాలో వెళ్తున్న మూమెంట్లో బస్సులో మంటలు వస్తున్నాయి. అది గమనించాడు. కొద్ది మంటలు కదా, అందరూ కూర్చొని నేను ఆరుతున్నా అనలా. బస్సు దిగి ముందు దిగండి అందరూ దించేశాడు. ఈలో మంటలు పట్టి ట్రై చేశాడు, బట్ అవ్వలేదు. బస్సు మొత్తం తగలబడిపోయింది. ఇప్పుడు మీకు అర్థమైందా? నేను మొన్న చెప్పింది కూడా ఇది. ప్రమాదాలు జరుగుతాయి, ఆర్టీసీ అయినా ప్రైవేట్ అయినా ప్రమాదాలు జరుగుతాయి. కానీ ఆర్టీసీలో ఉన్నప్పుడు మనం బ్రతకడానికి ఛాన్స్ ఎక్కువ, ప్రైవేట్ ఆటలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు చనిపోవడానికి ఛాన్స్ ఎక్కువ. అవునా కాదా? సరే ఆలోచించుకోండి. మరో పెను ప్రమాదం తప్పింది, బస్సు అంతా తగలబడిపోయింది, బట్ ఒక్క ప్రయాణికుడు కూడా ఏమీ కాదు. అది ఆర్టీసీ డ్రైవర్ యొక్క మానవత్వం, అతని యొక్క రెస్పాన్సిబిలిటీ, అతని యొక్క అకౌంటబిలిటీ.